హలో మూవీ లవర్స్. బ్రిజేష్ టాంగి డైరెక్షన్లో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ నవీన్లు క్రూషియల్ రోల్స్లో నటించిన తెలుగు మూవీ వైరల్ ప్రపంచం. 2025 మార్చ్ 7న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్. ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని చేసిన ఈ మూవీ 1 hour 34 minutes డ్యూరేషన్ ఉంది. ప్రస్తుతం టెక్నికల్గా ఎంతో డెవలప్ అయిన డిజిటల్ యుగంలో ప్రజెంట్ జనరేషన్ డిజిటల్ లైఫ్కి ఎలా అలవాటు పడిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం కదా. టెక్నాలజీ మనకు ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. ఈ టెక్నాలజీని మనం సరిగా ప్రాపర్ వేలో యూజ్ చేసుకోకపోతే ఒక్కోసారి మన జీవితాలే తలకిందులైపోతాయి. చివరికి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. అమెరికాలో సెటిల్ అయిన స్వప్న రవి అనే అబ్బాయితో తన లవ్ని సేవ్ చేసుకోవాలని చేసే ప్రయత్నాలు, ఎలోన్గా ఉండే అదితి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రవీణ్ అనే అబ్బాయితో ఎలా లవ్లో పడింది, తమ బాయ్ ఫ్రెండ్స్ను ఇంటర్నెట్ను విపరీతంగా నమ్మేసిన స్వప్న అదితి లైఫ్లో వచ్చిన ఒక ప్రళయం ఎలాంటి బీభత్సాన్ని సృష్టించిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ప్రజెంట్ సొసైటీలో మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకన్నా సోషల్ మీడియాకి ఎక్కువగా ఇచ్చే ప్రియారిటీని, మనల్ని బానిసగా మార్చుకున్న ఈ టెక్నాలజీలో అసలు ఏది మంచి ఏది చెడు, దేన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలనే విషయాల్ని కన్వే చేస్తూ ప్రజెంట్ యూత్ ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ మూవీలో. సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ వరల్డ్లో రిలేషన్స్ ఎలా ఉంటాయి, సోషల్ మీడియా ఈ రిలేషన్స్ను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, సైబర్ క్రిమినల్స్ ఇంటర్నెట్లో అమ్మాయిల ప్రైవసీని ఎలా వాడుకుంటున్నారో, వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్స్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా చిన్నాభిన్నమవుతున్నాయో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తూ క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ బ్రిజేష్ టాంగి సూపర్గా సక్సెస్ అయ్యాడు. మూవీలో సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా చాలా ఎంగేజింగ్గా అనిపించాయి. టెక్నాలజీ మన జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేస్తుందనే మెసేజ్ని డైరెక్టర్ పిక్చరైజ్ చేసిన విధానం మనల్ని ఆలోచింపజేసేలా అనిపించింది. యూత్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ అనిపించింది నాకైతే. కాన్సెప్ట్ మంచిదే అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉండడం ఈ మూవీకి మైనస్ అయింది. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. జ్ఞాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. రవిగా సాయి రోనక్, స్వప్నగా ప్రియాంక శర్మ, అదితిగా నిత్యా శెట్టి, ప్రవీణ్గా సన్నీ నవీన్ల యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఈ జనరేషన్ యూత్ కనెక్ట్ అయ్యేలా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఎవరైనా మంచి చెప్తే నచ్చని ప్రజెంట్ యూత్ జనరేషన్ టార్గెట్గా చేసుకుని యూత్కి ఒక మంచి మెసేజ్ని ఇచ్చిన ఈ మూవీని టెక్నాలజీ మాయలో మనం మన డైలీ లైఫ్లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. మన గురించి మనకు తెలీదా, వాడెవడో మనకు మెసేజ్ ఇచ్చేదేంది అనుకునే యూత్ ఆడియన్స్ ఈ మూవీని అవాయిడ్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.